అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతున్నాయో తెలియని సిచ్యువేషన్. మిజైళ్ల ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇరాన్ను అణిచివేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను లెక్క చేయకుండా ఇరాన్ తిరగబడుతోంది. తాజాగా బహ్రెయిన్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. మిజైళ్లు, డ్రోన్లతో దాడికి దిగింది. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై 75 మిజైల్స్, 123 డ్రోన్స్తో అటాక్ చేసింది ఇరాన్. దీంతో పెట్రోల్ కంపెనీ రిఫైనరీ మంటల్లో చిక్కుపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతున్నాయో తెలియని పరిస్థితి. మిజైళ్ల దాటికి పెద్ద పెద్ద భవనాలు పేక మేడలా కూలిపోతున్నాయి. ఇరాన్ను అణిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను లెక్క చేయకుండా ఇరాన్ తిరగబడుతోంది. మరోవైపు అమెరికా దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా దాడులకు దిగింది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది అమెరికా. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేయడంతో ఇరాన్ భారీ నౌక మంటల్లో చిక్కుకుపోయింది. ఇరాన్కు చెందిన యుద్ధ నౌక దేనాను హిందూ మహాసముద్ర జలాల్లో అమెరికా ముంచేయటంపై భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడ్డ చర్య దారుణమైన హత్యతో సమానమని, ఇరాన్ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. శాంతియుత విన్యాసాల్లో పాల్గొని తిరిగి నిరాయుధంగా వస్తున్న నౌకను ధ్వంసం చేయడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ చట్టాలను నాశనం చేయాలనే దుర్బుద్ధి అమెరికాకు ఉన్నట్టుగా స్పష్టమవుతోందన్నారు మహమ్మద్ ఫతాలి. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలని కోరారు. ఇరాన్ను దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అన్నారు. మాట వెనకపోతే ఇరాన్పై యుద్ధం ఆగదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తబాను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ నాయకత్వ మార్పులో తమ ప్రమేయం ఉండాల్సిందే అన్నారు ట్రంప్.